సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం బీరంగూడ గుట్ట కమాన్ వద్ద కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ దండు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 141 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దేశ స్వాతంత్రానికి మార్గదర్శిగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రజల పాలనకు ప్రతీకగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలే పాలనగా ముందుకు సాగుతుంది కాంగ్రెస్. రైతులకు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకి ఉపాధి అవకాశాలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాత్మక అడుగులు వేస్తోంది. ప్రజల కోసం పాలన, పేదల పక్షాన నిర్ణయాలే కాంగ్రెస్ సిద్ధాంతం. ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, మన్నె రవీందర్, శ్రీనివాస్ యాదవ్, భిక్షపతి, యూత్ కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్ ముదిరాజ్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు దండు రమేష్ యాదవ్. మన అమీన్పూర్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ. అయితే ఇది అమీన్పూర్ ఈ మధ్యనే జిహెచ్ఎంసీలో 270, 271 డివిజన్గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ 270, 271 కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు మన ప్రియతమ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పటాన్చెరు ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28, 1885 సంవత్సరంలో స్థాపించబడింది. సో ఇప్పటికీ 140 సంవత్సరాలు గడిచిపోయి 141 సంవత్సరంకి కాలు పెట్టినాము. సో ఇవాళ అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలం అందరం కలిసి ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద పార్టీ ఉన్నది ఏదన్నా అంటే కాంగ్రెస్ పార్టీ. ఓల్డెస్ట్ పార్టీ, పెద్ద పార్టీ ఉన్నది ఏదన్నా అంటే కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. అలాంటి పార్టీ ఇవాళ మనం 141 సంవత్సరం దినోత్సవం చేసుకుంటున్నందుకు చాలా సంతోషం. మేము అలాంటి పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు ఇవాళ. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర ఒక రూపాయి కూడా ఇన్కమ్ సోర్స్ లేకుండే. అలాంటి భారతదేశంలో సో పేదలకు అనుకూలంగా మన పేదల గురించి, బడుగు బలహీన వర్గాలకు ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పథకాలు, ఎలాంటి పథకాలు అంటే వాళ్ళకు నిజంగా పేదలకు ఉపయోగపడే పథకాలు, జై జవాన్ జై కిసాన్ లాంటి, దేశానికి సోల్జర్స్ ఎంత ఇంపార్టెంటో అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ రోజే మనకు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పి దానికి అనుకూలంగా అన్నిటికీ చేయడం జరిగింది. సో ఇలాంటి పార్టీ ఈరోజు మేము మన అమీన్పూర్ 270, 271 డివిజన్ల మన సంబరాలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. హ్యాపీ వ్యవస్థాపక దినోత్సవం. అమీన్పూర్ జిహెచ్ఎంసీ పరిధిలో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఇప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకొని 141 సంవత్సరము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇంత పెద్ద పార్టీ మరి యొక్క దేశంలోనే పెద్ద పార్టీగా అవతరించిందని మేము తెలియజేస్తున్నాము. మరి అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అప్పుడు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిర్ణయాలు, భారతదేశానికి ప్రజలకు అందే నిర్ణయాలు ఏదైతుందో మరి స్వాతంత్రము తీసుకురావడం కానీ, మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి యొక్క తెలంగాణ కూడా ఇవ్వడము అనేది ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఇలాంటి నిర్ణయాలన్నీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా, కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాల వల్లనే సాధ్యమవుతాయని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క పార్టీలో, ఈ యొక్క 141 సంవత్సరాల పార్టీలో మరి లీడర్లు ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది పోతుంటారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ పార్టీ ఎప్పటికీ ఉండే పార్టీ కాబట్టి మేము ఈ పార్టీలో ఉన్నందుకు మేము ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము.
థ్యాంక్ యూ. ఈ రోజు అమీన్పూర్ నూతనంగా ఏర్పడ్డ సర్కిల్లో 270 డివిజన్ 71 డివిజన్ కార్యకర్తలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 141 వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీయే మన దేశ స్వాతంత్రానికి రావడానికి ముఖ్య కారణం. ఆ రోజు ఫస్ట్ కాల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ కోసం. అదే విధంగా మన దేశంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ మాజీ ప్రధానమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు వారు చేసిన ఒక సేవలను ప్రతి ఒక్కటి గుర్తు చేస్తూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం 1880 సంవత్సరంలో ఏవో హ్యూమర్ స్థాపించినటువంటి ఈ పార్టీ ఈ రోజు 140 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పార్టీగా ఉండడం అనేది చాలా గర్వకారణం. దాదాపుగా భారతదేశ స్వతంత్రోద్యమంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా కీలక పాత్ర పోషించింది. అలాగే స్వాతంత్రం ఏర్పడిన తర్వాత కూడా దాదాపు 54 సంవత్సరాలు ఈ పార్టీ కేంద్రంలో 7 సార్లు సొంతంగా మరియు 3 సార్లు మహాకూటమితో పొత్తు కలుపుకొని 10 సార్లు ఈ దేశానికి అధికారంలో తీసుకొచ్చిన ఘనత మనందరికీ తెలిసిందే. అలాగే ఈ స్వాతంత్రం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పేద ప్రజల వర్గాల కోసం పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేయడం కానీ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నిరుపేదలకి ఆపన్న హస్తం అందించడం జరిగింది. అలాగే ఇటువంటి పార్టీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన జిల్లా మంత్రి దామోదర్ రాజ నరసింహ గారి మార్గదర్శకంలో పటాన్చెరు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఇక్కడ మరింత బలపడినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అటువంటి ఈరోజు ఈ డివిజన్లో ఈ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రధాన కార్యదర్శి వర్యులు రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అలాగే చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ శ్రేణులు కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.